అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరికీ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుషుతో, ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో ఉండే బిడ్డని ఇష్టంగా వాళ్ళ కోసం, తన కోసం తన ఇష్టంగా ఆ బిడ్డని తీసుకోవాలి అనే నేపథ్యంలో మంచిగా ఇష్టంగా ఆ ప్రయత్నం చేసి హ్యాపీగా, ఈజీగా మంచి బిడ్డల్ని తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. నా జర్నీ మ్యారేజ్ అయిన తర్వాత 6 months నుంచి స్టార్ట్ అయింది. నాకు 6 months అప్పుడు ఫీవర్ వచ్చింది, బాగా హెవీగా ఫీవర్ వచ్చి ప్లేట్లెట్స్ బాగా పడిపోయిన తర్వాత ఇంకా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వచ్చిందంట. ఆ విషయం నాకు అసలు తెలీదు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఎవరు చెప్పలేదు ఆ విషయం నాకు అసలుకి. తర్వాత మేడం దగ్గరికి చాలా హాస్పిటల్స్ తిరిగాను, ఒక 10 హాస్పిటల్స్ దాకా తిరిగేసి ఉంటా. అన్ని హాస్పిటల్కి వెళ్ళడము, పీసీఓడి ప్రాబ్లం ఉంది, డేట్స్ సరిగ్గా రావు, పీసీఓడి ప్రాబ్లం ఉంది, మెడిసిన్ పెడుతున్నాము తగ్గిపోతుంది, కన్సీవ్ అవుతావని చెప్తారు, మెడిసిన్ ఎక్కువ పెట్టేస్తారు. ఆ మెడిసిన్ అంతా నేను వాడలేకపోయేదాన్ని, చాలా ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. ఒక్కొక్క హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత 3 months 4 months మెడిసిన్ పెట్టిన తర్వాత మళ్ళీ ఐయుఐ ఏ ఒకటి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. అవి నాకు అసలు నచ్చేవి కాదు. నేను న్యాచురల్గానే కన్సీవ్ అవ్వాలి, ఇవన్నీ నేను చేయించుకోను అని చెప్పేసి మళ్ళీ మానేసేదాన్ని. తర్వాత మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి వెళ్ళేదాన్ని. మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా అదే చెప్పేవాళ్ళు, పీసీఓడి ప్రాబ్లం ఉంది, నీకు మెడిసిన్ పెడుతున్నాము, కన్సీవ్ అవుతావు, ఇబ్బంది ఏం లేదు అని చెప్పేవాళ్ళు. కానీ ఎక్కడ కన్సీవ్ అయ్యేది కాదు. అలా 10 హాస్పిటల్స్ దాకా తిరిగేశాను. ఇంకా నేను తిరగలేను, నేను మానేస్తానని చెప్పేసి మానేసిన తర్వాత మళ్ళీ ఆగలేక మళ్ళీ పిల్లలు కావాలని ఎవరో ఒకళ్ళు అనడం, ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు అంటా ఉండేవాళ్ళు. అలా మళ్ళీ పోరుమావిళ్ళలో ఒక హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే ఆ మేడం చాలా మెడిసిన్ పెట్టేశారు. 3 months కంటే ఎక్కువ మెడిసిన్ వాడలేకపోయేదాన్ని. వాడలేక మళ్ళీ మానేసి ఇంక ఇంట్లో ఉంటే చాలామంది ఇంకా ఈ మేడం దగ్గరికి వెళ్ళండి, ఆండాల్ మేడం నెల్లూరు, బాగా చూస్తారు, ఇబ్బంది ఏం లేదు, బాగా చూస్తారు అని చెప్తే సరే లాస్ట్ అండ్ ఫైనల్ ఈ ఒక్క హాస్పిటలే చూపించుకుంటాను నేను, ఇంకే హాస్పిటల్లో నేను చూపించుకోను, ఈ మేడం దగ్గర అయితే అయినట్టు, లేకపోతే నేను మానేస్తాను, నేను చూపించుకోను అని చెప్పి ఇంక మేడం దగ్గరికి వచ్చిన తర్వాత నాకు బాగా వచ్చిన రోజే టెస్టులు చేశారు. నాకు మా హస్బెండ్కి ఇద్దరికి టెస్టులు చేశారు. టెస్టులు చేసి ఏ ప్రాబ్లం లేదమ్మా నీకైతే, మీ హస్బెండ్కి కూడా ఏ ప్రాబ్లం లేదు, నీకు మ్యారేజ్ అయిన తర్వాత 6 monthsకి ఇట్లా ఫీవర్ వచ్చింది కదా, ఫీవర్లో హార్మోన్ డిస్టర్బెన్స్ అయ్యాయి, ఆ హార్మోన్ డిస్టర్బెన్స్కి ఇంతవరకు ఎవరు మెడిసిన్ పెట్టలేదు నీకు, ఆ మెడిసిన్ పెడితే కానీ నువ్వు కన్సీవ్ అవ్వవు అని చెప్పారు. మా అత్తయ్య అప్పుడు వచ్చి ఉన్నారు, అడిగారు, మేడం 5 years అవుతుంది తనకి ఫీవర్ వచ్చి, ఇప్పుడు మీరు ఈ విషయం చెప్తున్నారు, ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు అంటే మేడం అన్నారు, 10 years అయినా కూడా ఇంకా నీకు ఈ మెడిసిన్ పెట్టకపోతే 10 years అయినా నువ్వు కన్సీవ్ అవ్వవు, ఈ మెడిసిన్ తోటి నువ్వు ఖచ్చితంగా కన్సీవ్ అవుతావు అని చెప్పారు. చెప్తే నేను నిజం సరేనని చెప్పి ఆ మెడిసిన్ తీసుకున్న. ఒక టాబ్లెట్లు పెట్టారు, ఏ మెడిసిన్ పెట్టలేదు, ఈ మెడిసిన్ 3 months వాడు చాలు అని చెప్పారు. నేను 2 months వాడాను. తర్వాత పాలికల్ స్టడీ, ఈ మంత్లో పాలికల్ స్టడీ చేస్తానమ్మా అన్నారు. దానికి కూడా నాకు ఏ మెడిసిన్ పెట్టలేదు మేడం, న్యాచురల్గానే ట్రై చేద్దాము, నువ్వైతే అవ్విద్ది, ఈ నెలలో అయిద్ది, వచ్చే నెలలో అయిద్ది అనేది పెట్టుకోవద్దు, నీకు ఒక టైం పీరియడ్ అనేది పెట్టుకో, ఇన్ని నెలల్లో నీకు అవుద్ది అని చెప్పి మేడం శాంత మేడం చెప్పారు నాకు. చెప్పిన తర్వాత మేడం దగ్గరికి వెళ్ళాను. ఈసారి ఈ మంత్లో పాలికల్ స్టడీ పెట్టించుకుంటా మేడం అని. పాలికల్ స్టడీ పెట్టించుకుంటానంటే మేడము పాలికల్ స్టడీ ఇన్ని హాస్పిటల్స్ తిరిగావు కదా, మరి వాళ్ళందరి దగ్గర అవ్వలేదు కదా నీకు, ఇప్పుడు మటుకు నీకు అయిద్దని నువ్వు ఎలా చెప్తావు అని చెప్పి మేడం అడిగారు. మేడం అడిగితే ఆ మాటకు నాకు సమాధానం లేదు, కానీ ఖచ్చితంగా అవుతుంది మేడం, నేను ఖచ్చితంగా తీసుకోగలుగుతాను, మంచి హెల్దీ బేబీని తీసుకుంటాను, ఆ నమ్మకం అయితే నాకుంది, కానీ మీ దగ్గర అవుతుందని నమ్మకంతో నేను వచ్చాను అని చెప్పి మేడంతో అన్నాను. సరే ఇదే నమ్మకంతో ఉండు, ఖచ్చితంగా అవుతుంది, డైట్ ఎక్సర్సైజ్లు అన్నీ కరెక్ట్గా చెయ్యి,
నేను మెడిసిన్ పెడతాను అని చెప్పి చాలా తక్కువ 2-3 మెడిసిన్స్ అంతే, 2 రకాలు 3 రకాల మెడిసిన్స్ పెట్టారు. ఆ నెలలో పాలికల్ స్టడీ రాశారు. రాసిన తర్వాత ఇంకా ఆ నెలలోనే నాకు ఏ మెడిసిన్ పెట్టకుండా ఆ మెడిసిన్కే కన్సీవ్ అయిపోయా. నేను కన్సీవ్ అయ్యానా లేదా అనేది నాకే డౌట్ వచ్చింది. ఎందుకంటే నాకు బ్లీడింగ్ కనిపించిన తర్వాత కూడా అది ఎంత 3 డేస్ ముందలే కనిపించింది అనమాట. 3 డేస్ ముందలే కనిపిస్తే నేను ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నా. ఆ రోజు నైట్ కూడా పడుకొని ఒకటే చెప్పాను ఆ యూట్రస్కి. 5th నాది 5th డే. ఆ రోజు పడుకొని నైట్ చెప్పాను ఏమని, రేపు ఉదయం నాకు డేట్ టైము, ఒకవేళ డేట్ వచ్చే పని అయితే వచ్చేసాయి, నేనైతే ఫీల్ అవ్వను. ఇంకా నేను అనుకున్న టైం 3 months ఉంది. రాలేదు అంటే గట్టిగా యూట్రస్ని చాలా ఎండోమెట్రియంకి చాలా థిక్గా అతుక్కొనుండు, చాలా గట్టిగా స్ట్రాంగ్గా హెల్దీగా నువ్వు బయటికి రావాలని, కాబట్టి నువ్వు గట్టిగా అతుక్కొని ఉండాలి నాన్న అని చెప్పి అదే చెప్పి నైట్ పడుకున్నా. ఉదయాన్నే లేచి టెస్ట్ చేసి చూసా. ఉదయాన్నే టెస్ట్ చేసి చూస్తే పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన తర్వాత మేడంకి పంపించాను. అది పంపిస్తే నీ టైం ఇంకా ఉంది కదమ్మా, ఇంకో 2 days ఆగు. 2 days ఆగి శాంతా మేడంకే పంపించాను నేను. పంపిస్తే 2 days ఆగు, 2 days ఆగిన తర్వాత మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేసుకో అని అన్నారు. ఆ 2 days కూడా నేను ఒక్కటే చెప్పా, టాక్ టు బేబీని వెల్కమ్ చేయడం, టాక్ టు యూట్రస్ చెప్పడం. నువ్వు కానీ నేనైతే కన్సీవ్ అయి ఉంటే గట్టిగా ఎండోమెట్రియంకి అతుక్కొని ఉండాలి, అస్సలు ఇబ్బందే పెట్టకూడదు, చిన్న ఇబ్బంది కూడా రాకూడదు అని చెప్పి యూట్రస్కి చెప్పుకొని డైలీ ఒక 2-3 times అదే చెప్పుకునేదాన్ని. దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా వదిలేసి మామూలుగా డైట్ తీసుకోవడం, హెల్తీగా మామూలుగా న్యాచురల్గా ఉన్నా. అలాగే 2 days తర్వాత మళ్ళీ టెస్ట్ చేశాను, మళ్ళీ పాజిటివ్ వచ్చింది. మళ్ళీ ఇంకా హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్కి వచ్చిన తర్వాత మేడం ఇవి చూసి స్కాన్ రాశారు. స్కాన్లో పాజిటివ్ కనిపించింది. మేడం చెప్పారు, గట్టిగా అతుక్కొని ఉంది, నువ్వు చాలా గట్టిగా అనుకున్నావు కాబట్టి గట్టిగా జరిగింది, ఇబ్బంది ఏం లేదు. దీని గురించి ఇంకా మిగతా డైట్ మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం అయినా మళ్ళీ నీ బేబీ హెల్తీగా రావాలంటే టాక్ టు బేబీ అని చెప్పారు. అప్పుడు దాకా టాక్ టు బేబీ గురించి తెలీదు. టాక్ టు యూట్రస్ అనుకున్నాను. తర్వాత టాక్ టు బేబీకి వచ్చా. మళ్ళీ టాక్ టు బేబీకి ఇంకా డైలీ మళ్ళీ టాక్ టు బేబీ చేసేదాన్ని. నువ్వు హెల్తీగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు దీర్ఘాయుష్తో ఉండాలి, నీ చిన్న ప్రాబ్లం కూడా రాకూడదు అని ఇంకా మళ్ళీ ప్రతిదీ డైలీ ఒక 1/2 hour బేబీ తోటి మాట్లాడుతూ ఉండేదాన్ని. ఎక్కువ అప్పుడు వీడియోస్ చూసినప్పుడు టాక్ టు బాడీ అని చెప్పి ఒక మేడం, తను ఒక డాక్టర్ అంట, తనకి 5% బ్లడ్ ఉంది నాకు అని చెప్పి మేడం అన్నారు. కానీ నేను టాక్ టు బాడీ చేసి నా బ్లడ్ని తెచ్చుకుంటాను నేను అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్పారు తను. చెప్పిన తర్వాత నేను కూడా అదే రోజు ఎక్సర్సైజ్ చేసేదాన్ని, రోజు వాకింగ్ చేసేదాన్ని, సైక్లింగ్ చేసేదాన్ని. చేసినప్పుడల్లా బాడీకి చెప్పేదాన్ని. నా యూట్రస్తో మాట్లాడడం స్టార్ట్ చేసా అప్పుడే. ఆ మేడం వీడియో చూసిన తర్వాత టాక్ టు బాడీ కూడా ఉంటుందా అని చెప్పి నేను సరే టాక్ టు యూట్రస్ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన ఆ నెలలోనే నేను ప్రతి చేసేటప్పుడల్లా ఫుడ్ తీసుకున్నా. అలోవెరా తీసుకోమన్నారు. అలోవెరా తీసుకునేటప్పుడు టాక్ టు యూట్రస్కి చెప్పేదాన్ని, ఇది నీకోసమే తీసుకుంటున్నా, నువ్వు బాగా పని చేయాలి. ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేయమనేవాళ్ళు. ఆ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలి, ప్రతి చిన్న నరానికి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలని చెప్పి యూట్రస్కి చెప్పేదాన్ని. అలాగే మళ్ళీ మేడం అదే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయమన్నారు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు యూట్రస్కి చెప్పేదాన్ని, మంచిగా బ్రీతింగ్ తీసుకోవాలి, అంతా బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగా జరగాలి. యూట్రస్ తోటి డైలీ మాట్లాడుతూ ఉండేదాన్ని. అలా ఆ మేడం చెప్పిన మాటలకి నాకు ఆ బాడీ తోటి కూడా మాట్లాడవచ్చు, మనం చెప్పింది వింటది అని చెప్పి మేడం ఆ వీడియో ద్వారా నాకు అర్థమైంది. చాలా వీడియోస్ చూశాను కానీ 2-3 వీడియోస్ నాకు బాగా హెల్ప్ చేశాయి. ఇంకొక మేడం చెప్పారు, తను టీచర్ అంట, బేబీని వెల్కమ్ చేస్తాను అని చెప్పారు. అలా నాకు కూడా నిజంగా నేను ఆ బేబీని వెల్కమ్ చేయొచ్చా అని చెప్పి మళ్ళీ బేబీని వెల్కమ్ చేయడం స్టార్ట్ చేశా. నేను చేసేయని చేస్తూ ఉంటూ వీడియో చూసేదాన్ని బట్టి నాకు ఏదన్నా అనిపిస్తే అది కూడా చేసేదాన్ని. అలా బేబీని వెల్కమ్ చేసేదాన్ని. డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఏదో ఒక టైంలో ఒక 5 minutes టైం తీసుకొని బేబీని వెల్కమ్ చేసేదాన్ని. అలా నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను, నిన్ను తీసుకోవడానికి నేను రెడీలో ఉన్నాను, నువ్వు ఖచ్చితంగా త్వరగా వచ్చేసేయి, నీకోసం వెయిట్ చేస్తున్నాను నేనని చెప్పి బేబీకి వెల్కమ్ చెప్పేదాన్ని. అవి 2 నాకు బాగా హెల్ప్ అయ్యాయి. టాక్ టు యూట్రస్, టాక్ టు బేబీ,
బేబీని వెల్కమ్ Welcome. చేయడం అవి రెండు నాకు బాగా హెల్ప్ అయ్యాయని నేను అనుకున్నా. నాకు నిజంగానే ఫస్ట్ రోజు వచ్చిన రోజే ఆశ్చర్యంగా అనిపించింది. ఇంతసేపు డాక్టర్స్ మాట్లాడతారా? ఇంత టైం ఒక పేషెంట్ కోసం తీసుకోగలుగుతారా? ఏ హాస్పిటల్కి వెళ్ళామో ఎంత హడావుడిగా ఉంటుందంటే వెళ్ళంగానే మేడం దగ్గర తీసుకెళ్తారు. ఆ మేడం ఒక్క సెకండ్ కూడా మాట్లాడరు. చూస్తారు, ఏ ఒక టెస్టులు రాస్తారు. ఆ టెస్టుల రిపోర్ట్లు కూడా సరిగ్గా చెప్పరు. మనకి చెప్పకుండానే మెడిసిన్ పెట్టేస్తారు. ఆ మెడిసిన్ దేనికి పెడుతున్నారు అనేది కూడా చెప్పరు మనకి. మేడం నాకేం ప్రాబ్లం ఉందంటే అది కూడా ఏమి మాట్లాడేవాళ్ళు కాదు. ఆ రోజు వచ్చిన తర్వాత భాస్కర్ సార్ అయితే 1 hour మాట్లాడారు మాతోటి, మా హస్బెండ్ తోటి. ఆ రోజే అన్నారు మా హస్బెండ్, సార్ మీరు ఇంత టైం ఒక పేషెంట్ కోసం తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నాకు మేము కన్సీవ్ అయ్యి మంచి బేబీని తీసుకుంటాము అనే నమ్మకం నాకు ఇప్పుడే వచ్చేసింది సార్, మెడిసిన్ ఏం తీసుకోకుండానే అని చెప్పి ఆ రోజే అన్నారు. అది చాలా ఒక్క పేషెంట్ కోసం ఒక డాక్టరే కాదు, స్టాఫ్ అంతా, అసలు శాంత మేడం అయితే నాకు అసలు ఎంత హెల్ప్ చేశారంటే చెప్పలేను. డైట్ మేడం ఇంత డైట్ చెప్తున్నారు, ఈ డైట్ అంతా ఒక రోజులో ఎలా చేయగలుగుతాను మేడం అంటే మేడం ఒకటే చెప్పేవాళ్ళు, ఏదైనా నీకు ఇష్టంగా ఉన్నది తీసుకునేది, ఏదైనా 1, 2, 3 నీకు ఎన్ని తీసుకోవాలనిపిస్తే అన్నీ అన్నీ తీసుకోలేను అంటున్నావు కదా, సరే అలోవెరా తీసుకో, డైలీ తీసుకో, మెంతులు వాటర్ తీసుకో, డైలీ తీసుకో, కానీ తీసుకునేటప్పుడు నువ్వు ఎంత ఇష్టంగా తీసుకుంటావో అది నీ బాడీకి అంత బాగా పనిచేస్తుంది అని చెప్పి శాంత మేడం చాలాసార్లు చెప్పారు నాకు ఈ మాట. అయితే నేను అదే చేసేదాన్ని. తీసుకునేటప్పుడు బాడీకి చెప్పేదాన్ని, ఇది నేను నీకోసమే తీసుకుంటున్నాను, ఇలా పని చేయాలనే నేను ఈ అలోవెరా తీసుకుంటున్నా, కాబట్టి నువ్వు యూట్రస్ పని చేయాలి నాకు అని చెప్పి నేను అలోవెరా డైలీ తీసుకునేదాన్ని. ఒక్కరోజు కూడా మిస్ అయ్యేదాన్ని కాదు. నాకు ఎందుకు అవ్వదు, ఎందుకు అవ్వట్లేదు అనేది నా బాడీకి నేనే చెప్పుకోవాలి. అవ్వాలి, ఖచ్చితంగా అవిద్ది అని చెప్పి నువ్వు ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ వదిలేస్తావో ఆ రోజు ఖచ్చితంగా నువ్వు తీసుకోగలుగుతావు బేబీని అని చెప్పి శాంత మేడం అన్నారు. ఆ రోజు కూడా ప్రతి దాంట్లో నాకైతే శాంత మేడం చాలా హెల్ప్ చేశారు. తను ఎప్పుడు నేను మర్చిపోను. చాలా అంటే చాలా, ప్రతి చిన్నది చెప్పేవాళ్ళు. నేను రోజు డైట్ పెట్టేవాళ్ళు నాకైతే, ఈ డైట్ తీసుకో, ఈ డైట్ తీసుకో, అన్ని షీట్స్ అన్నీ ఒకరోజు తీసుకో, మార్నింగ్ హెల్దీ మార్నింగ్ టిఫిన్ తీసుకున్నా కూడా ఇవి కలబంద కానీ ఇవన్నీ తీసుకోమ్మా, ఖచ్చితంగా తీసుకో, బాక ఒక్కరోజు కూడా వదిలేయొద్దు అని చెప్పి మేడం చెప్తూ ఉండేవాళ్ళు. అలానే నేను మేడం చికెన్, ఎగ్ ఏది తీసుకోవద్దన్నారు నన్ను. నాకైతే అవన్నీ తినాలని అనిపించేది. అన్నప్పుడు మేడం అన్నారు, నీ బేబీ కోసం నువ్వు ఒక 2 months 3 months వదిలే, ఒక 6 months అనుకో, ఈ 6 months నా బేబీ కోసం, నా బేబీ కంటే ఇవి నాకు ఎక్కువ కాదు, తినాలి అన్న థాట్ నీకు వచ్చినప్పుడు ఆ మాట అనుకో, నువ్వు నీకు ఎలా తినాలనిపిస్తుందో చూద్దామా అని చెప్పి మేడం అన్నారు, శాంత మేడం. అన్నప్పుడు నాకు నిజంగానే అవును కదా, తినాలి అనిపించినప్పుడు నేను ఈ మాట అనుకుంటే ఎలా తినాలనిపించిద్దో చూద్దామని అనుకునేదాన్ని. ఇంట్లో వండినా కూడా నేను తీసుకునేదాన్ని కాదు ఆ రోజు. ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు నాకు, నా బేబీ మెయిన్ ఇంపార్టెంట్, నా బేబీ రావడం నాకు ఇంపార్టెంట్. ఇవన్నీ ఈ 6 months వదిలేస్తే తర్వాత తీసుకోవచ్చు, ఆ తర్వాత బేబీ అయితే రాదు కదా అని అది మైండ్కి వచ్చే వెంటనే నేనే ఆలోచించుకొని ఇంకా తీసుకునేదాన్ని కాదు. అలా ఎక్సర్సైజ్ కానీ డైట్ కానీ చాలా బాగా చేస్తాను. మేడం కూడా అన్నారు, 1 monthలోనే నువ్వు చాలా బాగా చేసావు కాబట్టి తీసుకోగలిగావు బేబీని అని. అలా నేను అన్నీ మేడం చెప్పిన వాటిలో అన్నీ చేయలేకపోయినా చేసినంత వరకు ఇష్టంగా ఖచ్చితంగా కావాలని టాక్ యూట్రస్ చేసి నా బేబీ కోసమే నేను ఇది చేస్తున్నానని చెప్పి దేవుడికి దండం పెట్టుకొని చేసేదాన్ని. డైలీ ఏదో ఒక వీడియో చూసేదాన్ని. ఇంకా అంటే అవుతుందా అవదా అనే డౌట్ వచ్చినప్పుడు ఒక వీడియో తీసుకొని చూసేదాన్ని. ఆ డౌట్ పోవడానికి ముందల ఆ ఆలోచన అనేది నా మైండ్లో రాకుండా ఉండడానికి వీడియో చూసేదాన్ని. లేకపోతే సైక్లింగ్ చేసేదాన్ని, లేకపోతే మేము అప్పుడే హౌస్ కట్టుకుంటున్నాం అక్కడికి వెళ్ళేదాన్ని. అలాగే నాకు 8th month, అలాగే 7th month వచ్చింది. 7th month దాకా అసలు ఏ చిన్న ప్రాబ్లం అనేది రాలేదు. టాక్ బేబీ చేశాను, అన్నీ బాగున్నాయి. కానీ 8th monthలో నేను ఆలోచించకపోయినా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు 8th monthలో నాకు బ్లీడింగ్ ప్రాబ్లం వచ్చింది. బ్లీడింగ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మళ్ళీ మేడం దగ్గరికి వచ్చాను. మేడం దగ్గరికి వచ్చిన తర్వాత ఏం లేదమ్మా, కొంచెం బేబీ కిందకు ఉంది కాబట్టి అయితే అదేమి ఇబ్బంది ఏమి ఉండదు, కానీ బెడ్ రెస్ట్లో ఉండాలని చెప్పారు. ఒక 20 days ఉన్నాను. 20 days ఉన్న తర్వాత 9th month ఆ రోజుకే వచ్చిందని చెప్పి మేడం అన్నారు. 9th month వచ్చిన ఆ రోజే నేను ఉమ్మనీరు పడిపోయింది. ఇంకా డెలివరీ అవ్వాలని ఎర్లీ మార్నింగ్ 6 కల్లా ఉమ్మనీరు పడిపోయింది. వెంటనే
ఏంటి నాకు డెలివరీ అయిపోతుందని అనుకున్నాను. ఆ రోజు నేను బ్లీడింగ్ ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి కొంచెం టెన్షన్ పడ్డానని మేడం అంటూనే ఉన్నారు, నువ్వు టెన్షన్ పడుతున్నావు, ఆలోచిస్తున్నావు అని. అంటే 6 months అయింది కదా, బేబీ ఎక్కడ ఇబ్బంది అవుతుందో. 8th month దాకా నేను అసలు ఆలోచించలేదు. 8th monthలో నాకు ఆ బ్లీడింగ్ కనిపించినప్పటి నుంచి ఇంక నా బాడీలో టెన్షన్ స్టార్ట్ అయింది, ఏం జరుగుతుందో అని. కానీ నేను చూస్తున్నాను, చెప్తున్నాను, బేబీకి చెప్తున్నాను. నేను ఒకటే చెప్పాను, 9th monthలోనే నువ్వు బయటికి రావాలి అని. అలాగే తను కరెక్ట్గా 9th month వచ్చిన రోజుకి నేను వచ్చేస్తాను, ఇంక ఉండను అంటుంది. ఆ రోజే నేను ఇంకా ఉండను అని చెప్పేసి ఉమ్మనీరు పడిపోయింది. ఇంకా వచ్చాను, వెంటనే మేడం అన్నారు చూసి, సిజేరియన్ చేయాలమ్మా. బేబీ ముందల 2-3 రోజుల ముందర నేను వచ్చాను, స్కానింగ్ తీపించుకున్నాను. స్కానింగ్ తీపించుకున్నప్పుడే బేబీ కొంచెం అడ్డంగా ఉంది, తిరుగుతుంది, ఇంకా 20 days 1 month దాకా టైం ఉంది, తిరుగుతుంది, నార్మల్ డెలివరీ అవుతుంది నీకు అని చెప్పి అన్నీ మేడం అన్నారు. నేను నార్మల్ డెలివరీ గురించి గట్టిగా అనుకోలేదేమో అనుకున్నా, కానీ ఎక్కువ బేబీ హెల్దీగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, తను ఎప్పుడు దీర్ఘాయుషతో ఉండాలి, ఈ మాటలే నేను ఎక్కువ అనుకున్నాను మిగతా అన్నిటికంటే. అలాగే తను 9th month వచ్చిన తర్వాత 1.8 kg పుట్టింది బేబీ. ఎంత తక్కువ వెయిట్ తోటి పుట్టిందంటే చిన్న ఇబ్బంది కూడా రాలేదు, అంత తక్కువ వెయిట్ తోటి పుట్టిన. ఆ వెయిట్ ఒక్కటే తనకు ప్రాబ్లం తప్పితే ఇంకా ఏ చిన్న ప్రాబ్లం అనేది నా బేబీకి లేకుండా అంత హెల్దీగా పుట్టింది. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేటట్టు. డాక్టర్ కూడా ఆ రోజు మేడం వెంటనే 4-5 సార్లు ఫోన్ చేసి మరీ పిల్లల డాక్టర్ని పిలిపించారు. పిలిపించిన తర్వాత ఆ సార్ కూడా అన్నారంట, మా అమ్మ చెప్పింది నాకు ఈ మాట, మీ బేబీ అయితే చిన్న ఇబ్బంది కూడా పెట్టలేదు, మీ ఇంత వెయిట్ తక్కువ ఉన్న బేబీలు అయితే ఎంత ఇబ్బంది పెడతారని, చాలా తట్టాలి, చాలా చేయాలి, అప్పుడు కానీ ఏడవరు, తను పుట్టిన వెంటనే ఏడ్చింది చాలా హెల్దీగా అని చెప్పి డాక్టర్ చెప్పారంట. అలాగే నేను గట్టిగా అనుకున్నాను, 8th monthలో నా బేబీ ఖచ్చితంగా ఒక్కరోజు కూడా బాక్స్లో ఉంటే నేను తట్టుకోలేను, తనకు ఒక్క చిన్న ఇంజెక్షన్ వేసినా నేను తట్టుకోలేను, ఏ మెడిసిన్ ఎక్కించకూడదు, ఏ మెడిసిన్ తను తీసుకోకూడదు, అంత హెల్దీగా పుట్టాలి అని చెప్పి నేను డైలీ ఒక 3-4 times అనుకునేదాన్ని, బేబీతోటి చెప్పేదాన్ని. డెలివరీ అయిన తర్వాత చిన్న మెడిసిన్ కూడా పెట్టలేదు, ఒక్కరోజు అబ్జర్వేషన్లో పెట్టారు. డాక్టరే చెప్పారు, ఇంకేం ఇబ్బంది లేదమ్మా, వెయిట్ ఒక్కటే ప్రాబ్లం తప్పితే, టెస్ట్లన్నీ చేశారు, వెయిట్ ఒక్కటే ప్రాబ్లం తప్పితే ఇంకే చిన్న ప్రాబ్లం అనేదే లేదు, కాబట్టి ఇంటికి తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసుకొని ఫీడ్ 2 hours ఒకసారి ఫీడ్ ఇస్తూ ఉంటే చాలు, వెయిట్ పెరిగిపోద్ది అని చెప్పారు. 3 months రావడంతో అతను 4 kgs దాకా వెయిట్ వచ్చేసింది, హెల్దీగా వెయిట్ వచ్చేసింది. ఇప్పుడు చాలా హెల్దీగా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. అసలు ఇప్పుడు దాకా కూడా చిన్న మెడిసిన్ కూడా తనకు పెట్టలేదు నేను అనుకున్నట్టే. డాక్టర్ బేబీ వల్లే ఇది నాకు సాధ్యమైందని నేను అనుకున్నా చాలాసార్లు. ఆ ఒక్క విషయాన్ని నేను చాలా స్ట్రాంగ్గా చెప్పాను నా బేబీకి, చిన్న మెడిసిన్ కూడా పెడితే నేను తట్టుకోలేను, కాబట్టి ఈ మెడిసిన్ మటుకు నువ్వు తీసుకోవద్దు అని. అలాగే తను ఒక్క మెడిసిన్ కూడా తీసుకోకుండా చాలా హెల్దీగా పుట్టింది. పుట్టిన తర్వాత త్వరగా పుట్టినా కూడా, వెయిట్ తక్కువ పుట్టినా కూడా ఒక చిన్న మెడిసిన్ కూడా తీసుకోలేదు. తను ఇంత చిన్నపిల్లలు మాట్లాడతారు అని ఎవరైనా వింటే నిజంగానే ఆశ్చర్యపోతారు. తను ఫస్ట్ 1 month ఉన్నప్పటి నుంచే ప్రతిదీ చెప్పేది. నేను ఫీడింగ్ కావాలంటే ఫీడింగ్ చెప్పేది, తనకు చిరాగ్గా ఉన్నప్పుడు చిరాగ్గా ఉందని చెప్పేది, తనకి ఏదన్నా కావాలన్నా చెప్పేది. మా అమ్మ మా నాన్న మాట్లాడుతుంటే, అంటే ఎక్కువగా నేను ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళ దగ్గర ఉన్నాను కాబట్టి వాళ్ళకి ఎంత కనెక్ట్ అయిందంటే ఆ పిల్ల చాలా కనెక్ట్ అయింది. మాట్లాడుతుంటే వెంటనే మొహం చూస్తుంది, నవ్వుతుంది, తనకి ఏదో అర్థమైనట్టే బిహేవ్ చేస్తుంది. నిజంగానే టాక్ టు బేబీ వల్లే అనుకుంటా చాలాసార్లు నేను. తను ప్రతిదీ మాట్లాడేటప్పుడు వింటూ ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది, రెస్పాండ్ అవుతుంది, ప్రతి మాటకి రెస్పాండ్ అవుద్ది. ఆ రోజు కొంచెం లేట్ అయిందంటే, ఆ పిల్ల టయానికి స్నానం చేపించడం లేట్ అయిందంటే నాకు స్నానం చేపిమని చెప్పి అమ్మాయి అడుగుతుంది, నాకు ట్రూహై అంటుంది. ఒకవేళ ఫీడ్ కానీ లేట్ అయిందంటే, ఫీడ్ నాకు ఇంగలి అని తను అడుగుతుంది అనమాట. తను ఏమన్నా వాష్రూమ్కి అలా వెళ్ళినా కాళ్ళు 2 పైకెత్తి చెప్తుంది ఇలా అని. ప్రతిదీ తను చెప్పేది. ఎక్కడన్నా చిరాగ్గా ఉన్న ప్లేస్కి వెళ్తే తను అస్సలు ఉండదు, బాగా ఏడుస్తుంది నేను ఉండను అని చెప్పి. మళ్ళీ తనకిష్టం వచ్చిన ప్లేస్కి వచ్చామంటే వెంటనే నవ్వి వెంటనే రెస్పాండ్ అవుతుంది. మళ్ళీ ఒకవేళ నేను అక్కడ ఉండాలి అనుకుంటుని నేను ఇబ్బంది పడ్డానేమోనని ఆ పిల్ల నన్ను నవ్వించడానికి నాకు ముద్దులు పెడతానన్నట్టు అదొక ఎక్స్ప్రెషన్ ఇచ్చి నవ్వించి అలా చేస్తుంది. మళ్ళీ అంటే నేను అమ్మ అక్కడికి తీసుకెళ్ళింది కదా, తనకు అక్కడ ఉండాలనిపించిందేమో, నేను తీసుకొని వచ్చేసాను ఇక్కడికి,
కాబట్టి తనకు నచ్చలేదేమో, మా అమ్మ ఇబ్బంది పడిందేమో అని మళ్ళీ ఇంకోసారి ఆ ప్లేస్కి తీసుకెళ్ళాను అనుకో, కొంచెం సేపు అయినా ఉంటుంది, ఎక్కువసేపు ఉండకపోయినా కొంచెం సేపు ఉంటుంది. కొంచెం సేపు ఉన్న తర్వాత ఇంకా నేను ఉండను, ఇంకా నువ్వు వచ్చేసేయి అని చెప్తుంది. అలా చాలా చాలా కనెక్ట్ బేబీ అయితే నాకు చాలా కనెక్ట్ అయింది. ఒక్క 10 days 15 daysకే నేను ఆ మదర్ అని తను గుర్తుపట్టేసింది. నా స్పర్శ కానీ నా మాటలు కానీ తను అప్పుడే అర్థం చేసుకుంది వెంటనే. అన్నీ అవన్నీ బాగా జరిగాయి మేడం వల్లే. యాక్టివ్ బేబీ చేసిన దానివల్లే అని నేను చూసా. బాగా హెల్ప్ చేసింది మేడం నాకైతే. థ్యాంక్ యూ. మంచిది. చాలా సంతోషం మీ ఎక్స్పీరియన్స్ చెప్పడం. ఓకే.